అదేవిధంగా దళిత బంధు లాంటి కార్యక్రమాన్ని మేము తీసుకొస్తే కాదు 12 లక్షలు ఇస్తాం, దాని పేరు అంబేద్కర్ అభయహస్తం అని చెప్పి సంవత్సరంన్నర దాటింది. ఈ రోజు వరకు కనీసం రూపాయి కూడా విడుదల చేయపోగా దళిత బంధువులో 2వ విడత డబ్బులు కూడా ఇవ్వడం లేదు. ఈ విషయంలో కూడా రాష్ట్రంలోని దళిత సోదరుల తరపున మరి బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా వారిని నిలదీస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనే మాట కూడా చెబుతూ, అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా 420 హామీలు మేనిఫెస్టోలో పెట్టి రకరకాల డిక్లరేషన్ల పేరిట బీసీ డిక్లరేషన్ పేరిట 42% రిజర్వేషన్ ఇస్తామని, అదే మాదిరిగా బీసీ డిక్లరేషన్ లో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామని, బీసీ డిక్లరేషన్ లో బీసీ సబ్ ప్లాన్ పెడతామని, ఇట్లా అరిచేతిలో వైకుంఠం ఏదైతే చూపెట్టినారో ప్రతి అంశం మీద, ప్రతి డిక్లరేషన్ మీద, 420 హామీల మీద, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ మీద ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. తప్పకుండా ప్రజా సమస్యల మీద మరి ప్రతిరోజు ప్రశ్నలు సంధిస్తూనే ఉంటాం, మా గొంతు విప్పుతూనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ, మరి సుదీర్ఘంగా జరిగిన ఈ ఎల్పీ సమావేశంలో మాకు దిశానిర్దేశం చేసిన పెద్దలు కేసీఆర్ గారికి మా అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ గొంతుకై, రాష్ట్ర ప్రజలందరి గొంతుకై శాసనసభలో, శాసన మండలిలో మీ ఆవేదనను, మీ ఆర్తిని తప్పకుండా అక్కడ వినిపిస్తామని తెలియజేస్తాం.